ఈరోజు మనం అనాలిసిస్ చేసే ట్రైలర్ వచ్చేసి కేరాంప్. హీరో హీరోయిన్ మధ్యన లవ్ స్టోరీ ట్విస్టెడ్గా ఉంది. మీరు ఒకవేళ ట్రైలర్ చూసినట్టయితే సీరియస్గా కాకుండా కామిక్ వేలో తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు. ఇంకొక బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ ద మూవీ ఏంటంటే కిరణ్ అబ్బవరం అండ్ చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అండ్ కాంబో. ఆ కాంబోలో వస్తుంది కాబట్టి సినిమా మీద హైప్ ఉంది. చూస్తున్నట్టయితే సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. లైక్ నరేష్ గారి ఏజ్ లవ్ స్టోరీతో ఫన్ జనరేట్ చేస్తున్నట్టు, లైక్ సామాజవరగమన ఆ కైండ్ ఆఫ్. మీరు గమనించారో లేదో మూవీ ఏదో కేరళలో రన్ అయ్యే స్టోరీలా అనిపిస్తుంది. కాబట్టి మెయిన్ స్టఫ్ కూడా ఎక్కువగానే వచ్చేలా ఉంది. సో ఇది కూడా ఒక పాజిటివే. థియేటర్లో మీమ్ స్టఫ్ పేలినప్పుడు బాగుంటుంది అనిపిస్తుంది. చూస్తున్నట్టయితే హీరో హీరోయిన్కి భయపడుతున్నట్టు అనిపిస్తుంది. దీని ద్వారా కూడా కామికల్ వేలో చెప్పాలనుకుంటున్నాడు డైరెక్టర్. బిగ్గెస్ట్ నెగటివ్ ఆఫ్ ద ట్రైలర్ ఏంటంటే కామెడీ టైమింగ్ వర్కౌట్ అవ్వట్లేదు. లైక్ కొన్ని పోర్షన్స్లో బాగుంది, కొన్ని పోర్షన్స్లో చాలా క్రింజ్గా ఉంది. నెక్స్ట్ ఏమో డైలాగ్స్ వచ్చేసి చాలా ఫోర్స్డ్గా అనిపిస్తున్నాయి. ఇదన్నీ చూస్తుంటే అసలు డెబ్యూట్ డైరెక్టర్ లానే అనిపించట్లేదు. అసలు డెబ్యూట్ డైరెక్టర్ నుంచి ఇది అసలు యాక్సెప్టబులే కాదు. బిగ్గెస్ట్ నెగటివ్ ఆఫ్ కిరణ్ అబ్బవరం సినిమాల్లో ఏంటంటే సేమ్ మోడ్యులేషన్స్తోనే అన్ని సినిమాలు ఉంటాయి. లైక్ ఆయన సినిమాల్లో అసలు ఎక్స్ప్రెషన్ మారదండి. ఏ సినిమా చూసినా సేమ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నట్టే అనిపిస్తుంది. లైక్ క్యారెక్టర్ తగ్గ మోడ్యులేషన్ అనేది మారుతూ ఉండాలి. లైక్ అన్ని సినిమాలకి సేమ్ మోడ్యులేషన్స్తోనే చేసిస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు థ్రిల్లర్ కానివ్వండి అదే మోడ్యులేషన్, ఇంకేదైనా కూడా అదే మోడ్యులేషన్. మనం గమనించినట్లయితే డైరెక్టర్ ఎక్కువగా కామెడీ మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది స్టోరీ కన్నా. లైక్ ఫైనల్గా నేను చెప్పొచ్చింది ఏంటంటే కామెడీ వర్కౌట్ అయితే పర్లేదు, దివాళీకి ఎంటర్టైనర్ అయిపోద్ది. లైక్ కామెడీ కూడా ఏం వర్కౌట్ అవ్వకపోతే స్టోరీ ఏం లేదు కాబట్టి చాలా కష్టం. ఇంకా మా టీం హైప్ మీటర్ 50% వరకు ఉంది. 3 nights నుంచి స్లీప్ లేదు, కన్ఫ్యూజన్లో చేయనుకొని సారీ.